కామారెడ్డి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. హాయ్ అండి. ఈ వారం ఆల్మోస్ట్ ఒక 8 to 9 మూవీస్ రిలీజ్కి వచ్చాయి. సో అందులో మంచి ప్యాడింగ్ తోటి, మంచి ఆర్టిస్ట్ తోటి, మంచి టెక్నికల్ టీమ్ తోటి ఉన్న సినిమా బజ్, అంటే ఆడియన్స్లో బజ్ క్రియేట్ చేసిన సినిమా అంటే సారంగపాణి జాతకం సినిమా అని చెప్పాలి. సో ఆ సినిమా ఇవాళ మార్నింగ్ ప్రీమియర్ షో వేశారు. సో ఆ సినిమా చూస్తున్నప్పుడు నాకు ఎలా అనిపించిందో మీతో షేర్ చేసుకోవడానికి వచ్చానండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ సినిమాని ఫస్ట్ నుంచి కూడా ఒక కామెడీ మూవీగా ప్రమోట్ చేశారు. యాజ్ వి ఆల్ నో, ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారు ఒక సీనియర్ మోస్ట్ టెక్నీషియన్. ఆయన హిజ్ ఎక్స్పీరియన్స్ ఈజ్ విత్, ఆయన కామెడీ చాలా బాగా డీల్ చేస్తారు అండ్ థ్రిల్లర్స్ బాగా డీల్ చేస్తారు. సో ఈ రెండు ఎక్స్పీరియన్స్ని కలిపి ఈ సినిమాలో తను ఎగ్జిక్యూట్ చేయడానికి ట్రై చేశారు. సో కొన్ని మూవీస్ ఆయనవి మనం చూసినప్పుడు మనకు అనిపిస్తుంది ఆల్మోస్ట్ ఆయన రాసిన డైలాగ్స్ కానీ, ఆ స్టోరీని తీసుకెళ్ళిన విధానం కానీ, కొన్ని సుధీర్ బాబు గారి ఒక మూవీ ఉంటుంది, అందులో అయితే ఆయన రాసిన డైలాగ్స్ అయితే చూస్తే ఒక తెలుగు భాషను ఒక అలంకరించిన ఒక నెక్లెస్ లాగా అనిపిస్తుంది. అంత బాగా రాస్తారు డైలాగ్స్. అంటే పొయిటిక్గా చాలా బాగుంటాయి, చాలా రీచ్ బాగుంటుంది ఆయన రాసిన డైలాగ్స్కి. అంటే కొన్ని డేస్ వరకు మనకు హాంట్ చేస్తాయి ఆ డైలాగ్స్, అంత బాగుంటాయి. సో ఆయన ఈవెన్ ఇంటర్వ్యూస్ మనం చూసినప్పుడు, ఈ ఫిల్మ్కి సంబంధించిన ఇంటర్వ్యూస్ చూసినప్పుడు వీ కెన్ అనలైజ్ హిజ్ నాలెడ్జ్. ఆయన నాలెడ్జ్ చాలా బాగుంటుంది ఫిల్మ్ రిలేటెడ్గా. అంటే ప్రొడక్షన్లో ఎప్పుడైతే ఉంటారో వేస్టేజ్ లేకుండా ప్రాపర్ బడ్జెటింగ్ తోటి, ప్రాపర్ ప్లానింగ్ తోటి యాక్టర్స్ అందరికీ క్లారిటీ ఇచ్చి సినిమా తీస్తారు. దానివల్ల ఆయన దగ్గర పనిచేసిన ఎవ్రీ వన్ విల్ సే ఆయన దగ్గర వేస్ట్ ఫుటేజ్ అనేది ఉండదు. ఎడిటర్కి చాలా తక్కువ దొరుకుతుంది కట్ చేయడానికి అని చెప్పి. సో దట్ ఈస్ ద కేపబిలిటీ ఆఫ్ డైరెక్టర్ ఇంద్రగంటి గారు. అండ్ ఇక్కడ సినిమాటోగ్రఫర్ వచ్చేసి పీజీ వింద గారు. ఆయన కూడా ఎంతో, అంటే ఐ మీన్ సో మెనీ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అండ్ ఆయన ఒక విజనరీ సినిమాటోగ్రఫర్ అని చెప్పాలి. సో ఆయన ఎక్కడ కూడా ఆయన పర్సనల్ డామినేషన్ లేకుండా స్టోరీకి ఎంత అవసరమో డైరెక్టర్ ఏది చెప్పారో ఆ విజన్ని పట్టుకొని ఆ విజన్ని ఎగ్జాక్ట్గా ఆ సినిమాలో రిఫ్లెక్ట్ అయ్యేలాగా చేస్తారు. ఈ సినిమా క్యాస్టింగ్లో వచ్చేసరికి మనకి రీసెంట్గా కోర్ట్ అనే ఒక మూవీతో సూపర్ సక్సెస్ తీసుకున్న ప్రియదర్శి గారు, మరియు ఇప్పుడు కామెడీలో ఒక సూపర్ కామెడియన్, ఒక స్టార్ కామెడియన్గా వెలుగొందుతున్న మన వెన్నెల కిషోర్ గారు, మరియు వైవా హర్ష, వీళ్ళందరూ కూడా ఈ కామెడీ సినిమాకి ఒక మంచి అలంకారంగా వీళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క కంట్రిబ్యూషన్ చాలా ఉంది. సో ఈ ప్రియదర్శి ఏదైతే ఉన్నారో ఆయన ఎప్పుడెప్పుడు సీరియస్ రోల్స్ చేసినా కూడా అలాంటి ప్రతి సినిమా కూడా ఆడియన్స్ లైక్ చేయడము, అవన్నీ సక్సెస్ అవ్వడం మనం చూసాము. చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. అది బలగం కావచ్చు, ఇప్పుడు రీసెంట్గా కోర్ట్ కావచ్చు. సో ఆ ఇంప్రెషన్ అనేది ఆడియన్స్లో ఉంది కాబట్టి ప్రియదర్శి నుంచి ఇంకో సినిమా వస్తుందంటే ఖచ్చితంగా ఆడియన్స్ ఫుట్ఫాల్ ఈ సినిమాకి ఖచ్చితంగా ఉంటుంది. అంటే ఈ సినిమా ఎలా ఉన్నా, రివ్యూస్ ఎలా ఉన్నా, ఆ ప్రియదర్శి అనే ఒక ఆ పర్టికులర్ యాక్టర్ మీద ఆడియన్స్లో ఒక పాజిటివ్ ఒపీనియన్ ఉంది కాబట్టి ఆ ఒపీనియన్ ఖచ్చితంగా ఈ సినిమాకి ఫుట్ఫాల్స్ తీసుకొస్తుంది అని నేను నమ్ముతున్నాను. అలాంగ్ విత్ రెస్పెక్ట్ ఆన్ ద డైరెక్టర్ అండ్ ద టెక్నీషియన్స్. ఇంకోటి వెన్నెల కిషోర్ కామెడీ, అంటే మనకి ఈ ఇయర్లో వచ్చిన కొన్ని కామెడీస్ మనం చూస్తే, జనవరిలో వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం, ఇట్ వాస్ హిలేరియస్ కామెడీ. దాని తర్వాత కొన్ని డేస్కి వచ్చిన మూవీస్, అటు రాబిన్ హుడ్ కానీ, మ్యాడ్ 2 కానీ, రీసెంట్గా వచ్చిన అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి, అంటే ఈ అన్ని సినిమాల్లో కామెడీ బాగుంటుంది. సో ఆ కామెడీని కంటిన్యూ చేస్తూ ఈ సినిమాలో కూడా మనకి కామెడీ యొక్క రైటింగ్ కానీ, ఆ ఎగ్జిక్యూషన్ కానీ మంచిగా అనిపిస్తుంది. అయితే త్రూ అవుట్ మూవీ హిలేరియస్ కామెడీ అని చెప్తున్నారు ప్రమోషన్స్లో. కాకపోతే నాకు పర్సనల్గా నాకేమనిపించిందంటే ఒక 50 to 60% వరకు కూడా కామెడీ చాలా బాగుంది. కాకపోతే ఆ మిగతా 40% అనేది మనకి కొంచెం రాజేంద్ర ప్రసాద్ హీరోగా ఉన్న డేస్లో ఉండే కామెడీ కానీ, లేదంటే అల్లరి నరేష్ కొత్తగా కామెడీ హీరోగా పరిచయం అయినప్పుడు ఉన్న కామెడీ, అలాంటి కామెడీని మళ్ళీ రిపీట్ చేశారనిపించింది. అదర్వైజ్ ద 50 to 60% పార్ట్ ఈస్ న్యూ ఏజ్ కామెడీగా ఉంది. సో ఇట్స్ అ బ్లెండ్ ఆఫ్ ఓల్డ్ స్కూల్ అండ్ న్యూ ఏజ్ కామెడీ, రెండు కలిపి చేశారు సినిమాని. అంటే అన్ని ఏజ్ సెక్టర్స్ని దృష్టిలో పెట్టుకొని అలా చేశారనిపించింది. ఈ సినిమాని ఇంకొంచెం బెటర్ చేయొచ్చా అంటే ఆ ఓల్డ్ స్కూల్ కామెడీని ఇంకొంచెం బెటర్ చేసే ఛాన్స్ ఉంది. అంటే ఆ 40% ఏదైతే కొంచెం ఓల్డ్ స్కూల్ కామెడీ అని చెప్పానో దాన్ని కొంచెం బెటర్ చేసే ఛాన్స్ ఉంది. న్యూ ఏజ్ కామెడీ మాత్రం కొన్ని చాలా బాగుంటుంది. సెకండ్ హాఫ్లో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను. వైవా హర్ష ఇంట్రొడక్షన్ సీన్ ఉంటుంది. అందులో అతను చేస్తున్న ఒక వర్క్ తన ఫ్రెండ్స్కి చెప్పుకోలేక తనలో తను మదన పడుతూ ఉంటాడు. తను ఒక స్టార్ హోటల్లో వెయిటర్గా పనిచేస్తూ ఉంటాడు. అది ఫ్రెండ్స్తో చెప్పుకుంటే చిన్నగా, అంటే తనని ఇన్సల్ట్ చేస్తారనే ఫీలింగ్ తోటి అది చెప్పకుండా ఏమేమో పెక్తా ఉంటాడు ఫ్రెండ్స్కి. నేను అది చేసి, నేను పెద్ద తోపుని, నేను పెద్ద కంపెనీలో రైటర్ని, అది ఇదని అబద్ధాలు చెప్తూ ఉంటాడు. ఎక్కడో ఒక దగ్గర డిస్క్లోజ్ అయిపోతుంది ఫ్రెండ్స్ దగ్గర. అప్పుడు
తను యాక్చువల్ నువ్వు పర్లేదురా మాకు తెలిసిపోయింది నువ్వు అది కాదని, నిజం చెప్పు నీ నిజం ఏంటి అంటే అప్పుడు హీ స్టార్ట్స్ రివీలింగ్ అబౌట్ హిమ్సెల్ఫ్. ఇక్కడ ఏంటంటే డైరెక్టర్ ఇండైరెక్ట్గా ట్రోలర్స్, అంటే మనకి ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రోలింగ్ అనేది చాలా పెరుగుతుంది కాబట్టి ఈ వైవహర్ష అనే క్యారెక్టర్ ద్వారా ఆ ట్రోలర్స్ మీద ఒక పంచ్, ఒక సెటైర్ వేయడానికి ట్రై చేస్తారు. అక్కడ వైవహర్ష ఏం చెప్తాడంటే, ఏముందిరా నేను స్టార్ హోటల్లో పనిచేస్తూ ఉంటాను, అక్కడ చాలా మంది మనల్ని పెద్ద రెస్పెక్ట్ ఇవ్వరు, సో తిడతా ఉంటారు, ఆ ఫ్రస్ట్రేషన్ అంతా మరి ఎలా తీర్చుకుంటాం, హౌ డూ యూ కమ్అట్ ఆఫ్ దట్ ఫ్రస్ట్రేషన్ అంటే, ఏముంది మనము ఆన్లైన్ సోషల్ మీడియాలోకి వచ్చేసి స్టార్స్ అందరినీ కూడా ట్రోల్ చేస్తాను, దట్స్ హౌ ఐ సాటిస్ఫై మై సెల్ఫ్ అని చెప్తాడు. సో ఇలాంటి సీన్స్ ఉన్నాయి కొన్ని కామెడీ పరంగా. ఫస్ట్ హాఫ్ అంతా కూడా వెన్నెల కిషోర్ కాంబినేషన్ ఉంటుంది హీరో తోటి, ప్రియదర్శి తోటి. సెకండ్ హాఫ్లో ముగ్గురు కలిసి చేసే ఫన్ ఉంటుంది. సో ఈ సమ్మర్కి ఇప్పుడైతే టోటలీ అన్ని ఎగ్జామ్స్ అయిపోయి సమ్మర్ హాలిడేస్ బిగిన్ అయిపోయినాయి కాబట్టి స్కూల్స్ కూడా నిన్నటితో క్లోజ్ అయిపోయినాయి, ఆల్మోస్ట్ అన్ని స్కూల్స్ క్లోజ్ అయినాయి. మళ్ళీ జూన్ 9th వరకు కూడా హాలిడే సీజన్ డిక్లేర్ అయిపోయింది కాబట్టి పిల్లల్ని ఇంట్లో అల్లరి భరించకుండా హ్యాపీగా ఫ్యామిలీ అందరు వచ్చి ఒక మంచి సినిమా, ఒక మంచి కొత్త తెలుగు సినిమా మంచి ఏసీ థియేటర్లో, మంచి క్వాలిటీ ఉన్న థియేటర్లో కూర్చొని ఎంజాయ్ చేస్తే బాగుంటుంది. సో ఈ సినిమాకి యాజ్ అన్ ఇండివిజువల్ మై పర్సనల్ రేటింగ్ అడితేనేమో 3.5, 5కి 3.5 నా రేటింగ్ అండి, పర్సనల్ రేటింగ్. సారంగపాణి జాతకం ఈ సినిమాలో మనకి లీడ్ యాక్టర్స్తో పాటు మనకి సపోర్టింగ్ క్యాస్ట్లో సీనియర్ యాక్టర్ తనికెళ్ళ బర్ని గారు, సీనియర్ నరేష్ గారు, వీళ్ళందరూ కూడా కనిపిస్తారు మనకి. తనికెళ్ళ బర్ని గారి ఇంట్రొడక్షన్ బాగుంటుంది సెకండ్ హాఫ్లో. ఆయన ఒక మల్టీ మిలియనీర్గా చూపిస్తారు. ఆయన ఒక బర్త్డే పార్టీ జరుగుతూ ఉంటుంది. ఆ పర్టికులర్ సీన్లో మాత్రం ఆ రిచ్నెస్ చాలా బాగా చూపించారు, ఆ బ్యాక్గ్రౌండ్ చాలా బాగుంటుంది. నాకు తెలిసి నెక్స్ట్ ఎవరైనా ఒక బిజినెస్ పీపుల్ ఎవరైనా బర్త్డేస్ చేసుకుంటే కూడా ఆ బ్యాక్గ్రౌండ్ అనేది చాలా బాగా చూపించారు. ఆ బ్యాక్గ్రౌండ్ యూజ్ చేసుకొని బర్త్డేస్ చేసుకుంటారేమో అనిపిస్తుంది నాకు, అంత బాగా చేశారు ఆర్ట్ వర్క్ ఆ పర్టికులర్ ఫ్రేమ్లో. ఇంకోటి సీనియర్ నరేష్ ఎవరైతే ఉన్నారో ఆయనకి ఈ సినిమాలో పెద్దగా డైలాగ్స్ లేకపోయినా కూడా ఆయన ప్రెజెన్స్ అనేది మనం ఆ కామెడీ ఫీల్ అవుతూ ఉంటాము. అండ్ ఆయన ఉన్న కొన్ని సీన్స్లో కూడా ఆయన తలుక్కున మెరుస్తూ ఉంటారు. అండ్ ఈ సినిమాలో హీరోయిన్ గురించి చెప్పాలంటే అమ్మాయి ఆల్రెడీ థర్డ్ మూవీ ఇది. ఫస్ట్ మూవీ డైరెక్ట్ ఓటీటీలో రిలీజ్ అయింది. సెకండ్ మూవీ వాజ్ మిస్టర్ ప్రెగ్నెంట్ అండ్ దిస్ వన్ ఇస్ ద థర్డ్ వన్. సో అమ్మాయి మన పాత తరం హీరోయిన్స్లో భానుప్రియ గారిని గుర్తు చేస్తుంది, అమ్మాయి ఫేస్ కట్స్ కానీ ఆమె అపిరెన్స్ కానీ. సో షీఈ్ అ వెరీ గుడ్ యాక్టర్, తెలుగు అమ్మాయి, విజయవాడ అమ్మాయి. సో ఒక తెలుగు సినిమాలో తెలుగు హీరోయిన్ని చూడడం మంచిగా అనిపిస్తుంది, తెలుగు న్యాచురల్గా ఫ్లోలో మాట్లాడేస్తుంది ఆ అమ్మాయి. సో విచ్ వాజ్ వెరీ గుడ్. అండ్ హీరోకి హీరోయిన్కి మధ్యలో ఉండే కాన్ఫ్లిక్ట్, ఆ కన్ఫ్యూజన్, ఇవన్నీ ఏంటంటే కామెడీలో భాగంగా ముందుకెళ్తూ ఉంటాయి. వాళ్ళ మధ్యలో గొడవలు కానీ వాళ్ళు మళ్ళీ విడిపోవడం, కలవడం, ఇవంతా ఏంటంటే సరదాగా ముందుకెళ్తూ ఉంటుంది. ఈ టైటిల్ మనకు వచ్చేసి సారంగపాణి జాతకం. సో ఈ ఇప్పుడున్న యంగ్ జనరేషన్ ఎంతవరకు అంటే చాలా మటుకు మనం చూస్తున్నాము, కార్పొరేట్స్ మనం అబ్జర్వ్ చేస్తాం కదా, 30 ఏళ్ళు, 35 ఏళ్ళు, 40 ఏళ్ళు వచ్చినా కూడా చాలామంది కెరీర్ అని చెప్పి పెళ్ళిళ్ళు చేసుకోవట్లేదు. ఈవెన్ పెళ్లి చేసుకోమని ఎంత ఫోర్స్ చేసినా కూడా ఇళ్లలో వాళ్ళని కన్విన్స్ చేస్తున్నారు తప్ప వాళ్ళు పెళ్లి చేసుకోకుండా దూరం ఆ పెళ్లి అనే ఆ ఘట్టాన్ని దూరం పెట్టేస్తున్నారు. సో అలాంటి ఒక కన్ఫ్యూజ్డ్ యంగ్స్టర్ అన్ని పోర్ట్రే చేస్తాడనమాట ఈ సినిమాలో హీరో. సో ఎందుకు పెళ్లి చేసుకోరు అనే ఒక దానికి ఈ సినిమాలో ఒక వెరైటీ రీజనింగ్ ఉంటుంది. సో ఈ జాతకాలు నమ్మడం అనేది ఒక ఎత్తైతే, ఆ జాతకాలని మరీ ఎక్స్ట్రీమ్గా నమ్మి ఒక మూఢనమ్మకం లాంటి స్టేజ్లోకి వెళ్ళిపోయి తన లైఫ్ని అంటే కొంతమంది ఎలా ఉంటారంటే ఇలాంటి జాతకాలకి సరెండర్ అయిపోయి ఐదర్ వాళ్ళని వాళ్ళు డిస్ట్రాయ్ చేసుకోవడం కానీ, వాళ్ళకి తెలిసిన వాళ్ళని ఎవరన్నా వాళ్ళని కూడా సెల్ఫ్గా నాశనం అవ్వడంతో పాటు ఆ తెలిసిన వాళ్ళని కూడా నాశనం చేయడం, ఇలాంటివి మనం రియల్ ఇన్సిడెంట్స్ మనకి న్యూస్ పేపర్స్లో కానీ టీవీలో న్యూస్లో కానీ చూస్తూ ఉంటాము. రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ కూడా చాలా ఉన్నాయి. సో అయితే ఈ ఒక పర్సన్ చెప్పిన ఒక చిన్న నెగటివ్ పాయింట్ని పట్టేసుకొని అది నిజమేమో అని భయపడిపోయి తన యొక్క లైఫ్లో ఒక పెద్ద ఘట్టం ఏదైతే 1 month తర్వాత ప్లాన్ ఉంటుందో అది కూడా పోస్ట్పోన్ చేసేసుకొని, క్యాన్సిల్ చేసుకొని, తను ఎలాంటి తిప్పలు తన యొక్క ఫ్యామిలీ మెంబర్స్ని అందరినీ ఎలా ఇబ్బందులకు గురి చేస్తాడనే ఒక కథాంశంతో సినిమా ముందుకెళ్తుంది. యాక్చువల్లీ ఈ పర్టికులర్ పాయింట్ నుంచి ఇదే సినిమాని సీరియస్గా కూడా డీల్ చేయొచ్చు, ఇదే సినిమాని కొంచెం టోటల్ థ్రిల్గా కూడా డీల్ చేయొచ్చు. ఈయన ఏంటంటే ఆయన యొక్క ప్లస్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఆ డైరెక్టర్ ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారి ప్లస్ పాయింట్స్ కామెడీ కానీ థ్రిల్లర్ కానీ ఈ రెండు కలిపి ఈ సినిమాని ముందుకు తీసుకెళ్లారు. అయితే సెకండ్ హాఫ్లో టువర్డ్స్ క్లైమాక్స్ వచ్చేసరికి మనకి ఈ సినిమా కొంచెం జేడి చక్రవర్తి గారిది కొన్ని ఇయర్స్ బ్యాక్ ఒక సినిమా వచ్చింది, టైటిల్ లేకుండా రిలీజ్ అయింది ఆ సినిమా. అదేంటంటే మొత్తం ఒక స్టార్ హోటల్లో ఉంటారు క్యాస్ట్ అంతా. సో ఒక పర్సన్ని మర్డర్ చేయడానికి వీళ్ళకి ఒక పర్సన్ని హోస్టేజ్లో పెట్టేసుకొని నువ్వు ఈ మర్డర్ చేయకపోతే మేము వీళ్ళని చంపేస్తామని ఒక బెదిరింపు, దాని నుంచి ఫాలో అయ్యే సీరియస్ సీక్వెన్సెస్, ఫైట్స్, కామెడీ అవన్నీ. అంటే మనం కొన్ని బాలీవుడ్ మూవీస్లో కూడా చూసాం ఇలాంటి కామెడీ డీల్ చేయడము, లైక్ గోల్మాల్ సిరీస్ కానీ
ఇలాంటి అంటే జానీ లీవర్ బ్యాచ్ కామెడీ కానీ ఇలాంటి కొన్ని ఎలిమెంట్స్ టచ్ చేస్తూ ఈ సినిమా క్లైమాక్స్ ప్రోగ్రెస్ అవుతుంది. సో లాస్ట్కి ఏదైతే అంటే మనకు స్టార్టింగ్ ఏదైతే హుక్ పాయింట్ ఉంటుందో అసలు అంటే ఖచ్చితంగా అతని జాతక ప్రకారం అతని చేతుల్లో ఎవరో ఒక పర్సన్ చనిపోవాలి. ఆ టువర్డ్స్ క్లైమాక్స్ మనం చూస్తే ఆ ఎవరు చనిపోతారు అనేది చాలా వెరైటీగా ఉంటుంది. ఆ పాయింట్ అది మనకి చమత్కారంగా ఉంటుంది. చమత్కారంగా రాశారు, చమత్కారంగా ఎగ్జిక్యూట్ చేశారు, అది నవ్వు తెప్పిస్తుంది. అది కొంచెం మనకు గుర్తుంటుంది. ఇంటికి వెళ్ళేప్పుడు దాని గురించి మనం నవ్వుకుంటూ మాట్లాడుకునేలా ఉంటుంది. సో ఐ స్ట్రాంగ్లీ రికమెండ్ ఫ్యామిలీస్ అండ్ అ గ్రూప్ ఆఫ్ గుడ్ ఫ్రెండ్స్. అంటే మీ అందరూ కూడా మీ దైనందిన జీవితంలో స్కూల్ పిల్లలైతే ఎగ్జామ్స్ రాసి ఇప్పుడిప్పుడే స్కూల్ ఎన్విరాన్మెంట్ నుంచి బయటకు వచ్చి క్రికెట్ బ్యాట్లు పట్టుకొని ఎండలో ఆడుతున్న టైము, టెన్నిస్ బ్యాట్స్, షటిల్ బ్యాట్స్ అన్ని బయటికి తీసి ఆ స్పోర్ట్స్ జోన్లో ఉన్న మీరందరికీ కూడా కొంచెం రిలీఫ్, ఆ సమ్మర్ నుంచి మినిమం రిలీఫ్ అనేది ఒక 2.5 hours ఈ సినిమా మినిమం గ్యారంటీ ఇస్తుంది. కాబట్టి మీ టైంని మీ యొక్క ఆ ఎంజాయ్మెంట్ని ఆ మినిమం గ్యారంటీ జోన్లో పెట్టే సినిమా అవుతుంది ఖచ్చితంగా. సో మీరందరూ కూడా ఫ్యామిలీ అందరూ వచ్చి ఈ సినిమాని ఎంజాయ్ చేసి మీకేమనిపించింది, నా రివ్యూ నేను చెప్పాను, మీ పాయింట్స్ కూడా మీరు కమెంట్స్లో యాడ్ చేస్తే విల్ ఫీల్ వెరీ హ్యాపీ టు రెస్పాండ్.